నిర్మలక్క, పెద్దకొట్టాల గ్రామానికి పునీత అన్నమ్మ గారి సభ మటకన్నెలో వచ్చి 106 సంవత్సరాలు అయిందంట. అవునా? అవునవును. 106 సంవత్సరాలలో ఇంతటి మారుమూల గ్రామంలో వీళ్ళు ఎలా సేవ చేసి ఉంటారు? ఇదంతా ఎట్లా సాధ్యమై ఉంటుంది? బైబిల్లో ఒక వాక్యం ఉంది తెలుసా? ఏంటది? నజరేతు నుండి ఏమైనా మంచి రాగలదా అని నతానియేలు అడగగా ఫిలిప్పు వచ్చి చూడుము అని పలికాను. అలాగే పెద్దకొట్టాల గ్రామంలో ఏమి మంచి జరిగిందో మన మటకన్నెలను అడిగి తెలుసుకుందాం. సరే వెళ్దాం రండి. వెళ్ళి ఆ మటకన్నెలను తెలుసుకుందాం. సిస్టర్, ఓ నిర్మల, మీరా? రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? మీ యొక్క అన్నమ్మ గారి సభ మద్రాసు ఇక్కడికి వచ్చి 106 సంవత్సరాలు అయింది కదా, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఇక్కడున్న గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో ఉన్న పిల్లలకు విద్యను అందించడం కొరకై మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. 17/1/1919 తెలియని ప్రదేశం నుండి మంచి వస్తుంది అన్న నానుడి నిజమైన తరుణం. పెద్దకొట్టాల గ్రామంలో మా సేవ ప్రారంభమైన అతి మధురమైన మరుపురాని మధుర జ్ఞాపకం. పెద్దకొట్టాల ఓ పుణ్యభూమి, విశ్వాసానికి మారుపేరు. గురువుగా, మఠవాసులుగా ఎందరినో త్యాగం చేసిన త్యాగభూమి. ముఖ్యముగా మా సభకు పునీత అన్నమ్మ మద్రాసుకు మదర్ ఎలిజబెత్ కొలంబా మరియు ప్యాట్రిక్ వంటి పుణ్యస్త్రీలను అందించిన పుణ్యభూమి. మదర్ ఎలిజబెత్ సుపీరియర్ జనరల్గా సేవను అందించినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా సభలో సేవను అందించుట కొరకు యువతిని ప్రోత్సహిస్తున్న ప్రేమభూమి. ఆంధ్రావనిలో మొట్టమొదటిగా మటకన్యల నివాస గృహం ఇది. సభలోనే 7వ మటకన్యల నివాస గృహం ఇది. ఇంతటి చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యభూమిని మీరు తప్పక చూడవలసిందే. రండి, ఈ యొక్క కొట్టాల గ్రామాన్ని కన్నులారా చూసి మనసారా ఆనందించి మనం కూడా విశ్వాసంలో పయనిద్దాం. గ్రామ ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసి వారిని దేవుని వైపు నడిపించిన ఘనత మదర్ ఎలిజబెత్ది. వారు అక్కడున్న విచారణ గురువులను రెవరెండ్ ఫాదర్ రీడ్ గారిని తన సోదరి బజ్లీసమ్మతో సంప్రదించి మదర్ యొక్క ఆలోచనలను తెలియజేశారు. విచారణ గురువులు మదర్ యొక్క ఆలోచనలు సరి అయినవని గ్రహించి ఆమెను ప్రోత్సహించారు. అటు తర్వాత వారు మద్రాస్ మైలాపూరు అగ్రపీఠాధిపతులైన రెవరెండ్ జాన్ యాలన్ గారిని సంప్రదించగా వారు పెద్దకొట్టాల గ్రామంలో మటకన్యల వసతి గృహం ప్రారంభించడానికి మద్దతు చూపారు. ఇక్కడ మా యొక్క ముఖ్యమైన సేవ విద్యను బోధించడం మరియు ప్రజలను విశ్వాస బాటలో నడపడం. మనతో ఇప్పుడు ఫాదర్ మర్రెడ్డి గారు ఉన్నారు. వీరు కొట్టాల గ్రామంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వీరు ఇప్పుడు మన మధ్యలో వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికై మన మధ్యలో వచ్చి ఉన్నారు. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. థ్యాంక్ యూ సిస్టర్. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మగారండి. నేను 1950 సంవత్సరంలో పెద్ద కొట్టాల గ్రామంలో జన్మించాను. ఒక 4-5 సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి అనుభవం అంతా అమ్మగారి దగ్గరనే. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత నేను నా వదినమ్మ దగ్గర పెరిగాను. ఆమె కూడా అక్కడ ఒక టీచర్గా పనిచేస్తూ ఉండింది కాబట్టి నన్ను తప్పకుండా ఉదయము సాయంత్రము ఆ దేవాలయానికి తీసుకొని వెళ్ళటము, అలాగే స్కూల్కు తీసుకొని వెళ్ళటము జరిగేది. కాబట్టి నా చిన్ననాటి నుంచి ఆ అమ్మగారితో, అనగా అన్నాంబ మఠాలయం మాధవరం అమ్మగారితో నా పరిచయం ఉంది. నా పరిచయం చాలా ఆనందంగా గడిచింది ఆ సంవత్సరాలు. అయితే నేను చిన్న పిల్లవాడిగా, ఒక తుంటరి పిల్లవాడినని అందరు అంటుండేవాళ్ళు. ఎందుకంటే బడికి పోక అంత బయట తిరుగుతూ ఉండేవాడినని అమ్మగారులు చెప్పేవారు. ఎత్తర్లేడు అమ్మగారని ఒక మంచి అమ్మగారు ఉన్నారు. ఆమె యొక్క ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మిక శక్తి నా జీవితంలో చాలా చాలా ఇన్స్పైర్గా ఉండింది. నన్ను చైతన్యవంతులుగా చేసినది ఎత్తర్లేడు అమ్మగారే. సిస్టర్ అలకోకు నేను ముందుకు పోవడానికి చాలా చాలా దోహదపడ్డారు.
అయితే ఆ కాలంలో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చాలామంది మదర్లు మారిపోతూ వస్తూ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెద్ద పెద్ద అమ్మగారు వస్తున్నారని చెప్తే మేము ఎంతగానో సంతోషపడి అన్ని శుభ్రం చేసి చక్కగా అమర్చుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మాకు అమ్మగారితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. కొన్ని తర్వాత అమ్మగారులు మాకు ప్రతిరోజు క్యాటగిజం చెప్పటం, ప్రార్థనలు నేర్పించడం, అలాగే ఆ గుడికి రావటం, గుడిలో ప్రతి ఒక్కరు జపాలు చెప్పటం. నేను ఆ గురువుగా పోవడానికి మొట్టమొదటి కారణం ఇతరలేడు అమ్మగారే. ఎందుకంటే ఆ అమ్మగారు చెప్పేవాళ్ళు, ఒరేయ్ నీవు ఎంత దుడుకువాడివైనా తప్పకుండా నీవు గురువు అవుతావు, నువ్వు గురుపటానికి పొమ్మని. మా అన్న నేను గురువు కానని కాలేజీలో సీటు తెచ్చుకున్నా కూడా మా వదినమ్మ నన్ను గురువుగా అభిషేకంతో చూడాలని నన్ను సెమినరీకి పంపడం జరిగింది. అయితే ఈ కొన్ని సంవత్సరాలు అనగా నేను 8th స్టాండర్డ్ వరకు నేను అప్పర్ ప్రైమరీ స్కూల్ సెయింట్ జోసెఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పెద్ద కొట్టాల్లో చదవడం జరిగింది. కొన్నిసార్లు నన్ను అమ్మగారులు ఎత్తలేడు అమ్మగారులు పైన ఫోన్ కట్టేసి కొట్టేవాళ్ళు ఈత రెంబలతో. అయినా ఆ దెబ్బలు, ఆమె చైతన్య ప్రభావం నా జీవితంలో చాలా ప్రభావం చూపింది. నేను 8th స్టాండర్డ్ అయిన తర్వాత 9th, 10th, 11th, 12th గ్రేడు సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ నెల్లూరులో చదవడం జరిగింది. కాబట్టి 1914 నుంచి మరి 2025 వరకు బ్రహ్మాండంగా అమ్మగారులు మా గ్రామంలో పనిచేస్తున్నారు. సెయింట్ ఆన్స్ మాధవరం సిస్టర్లు, అలాగే సెయింట్ ఆన్స్ పెరింగపురం సిస్టర్లు ఇద్దరు కలిసి వాళ్ళ మదర్ జనరల్ మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంలో వారు అనేక విధములుగా ఈ కార్యక్రమములు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలోనే నేను నా మాటలు అనగా వారు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక అమ్మగారు కాదు, చాలా మంది పేర్లు మతికిలేవు, కానీ బయట అనేక మంది అనేక విధములుగా నా జీవితంలో వారు ఒక ముద్ర వేశారు. కాబట్టి నేను ఎప్పుడు అమ్మగారిని మరిచిపోను, వారి యొక్క ప్రార్థనలు నేను ఎప్పుడు మరిచిపోను. వారి ప్రార్థన బలమే నన్ను ఇంతవరకు ముందుకు సాగిస్తూ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సిస్టర్. నా పేరు సరోజ. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు బ్రహ్మం, ఒకరు శివాజీ. బ్రహ్మం 4th క్లాస్ చదువుతున్నాడు, శివాజీ 6th క్లాస్ చదువుతున్నాడు. సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్లోనే చదువుతున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ కోసం మేము ఫస్ట్ వేరే స్కూల్లో జాయిన్ చేశాము, కానీ అక్కడ మాకు అంతగా నచ్చలేదు టీచింగ్. ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు సిస్టర్స్ స్కూల్ అయితే కొంచెం బెటర్ అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది డిగ్రీ కూడా ఇక్కడే కంటిన్యూ చేయాలి. డిగ్రీ, ఇంటర్, 10th అన్నీ మా పిల్లలకి ఇక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. వేరే వాళ్ళకు కూడా మేము చాలా సలహా ఇచ్చాము. అన్ని స్కూల్స్ కంటే కూడా సిస్టర్స్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటున్నాం. కాబట్టి నేను ఇక్కడే కంటిన్యూ చేస్తాను. దీనికి కారణం ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ టీచర్గా అన్ని విధాలా నాకు సిస్టర్స్ స్కూలు చాలా బాగా నచ్చింది. మాకు ఏదన్నా ఒక ప్రాబ్లం ఉన్నా మా సిస్టర్ వాళ్ళు మాకు ఒక తల్లిలాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళకున్న దాంట్లోనే 10 మందికి సహాయం చేస్తారు. దాన్ని చూసి నేను కూడా నాకున్నంతలోనే ఒక 10 మందికి కాదు, ఒక 5 మందికైనా కానీ నేను సహాయం చేయాలని నేను సిస్టర్ వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ సిస్టర్స్ స్కూల్లోనే జాయిన్ చేయండి. వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా 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 బాగుంటుంది. వాళ్ళ వల్ల మా పిల్లలు వృద్ధి చెందుతారని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. 17/1/1919 నుండి 1956 వరకు ప్రాథమిక పాఠశాలగా విద్యను అందించి ఉన్నాము. మా యొక్క సేవా జీవితం, మేము పంచే నైతిక విలువలను గుర్తించిన ప్రజలు తమ బిడ్డలను మా యొక్క విద్యాసంస్థలో చేర్చడం జరిగింది. కొట్టాల మరియు దాని పరిసర ప్రాంతాలలోని గ్రామ ప్రజల ఆలోచనల మేరకు ఇది ఉన్నత ప్రాథమిక పాఠశాలగా రూపుదిద్దుకుంది. 1956లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొంది ఇప్పటికీ గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలగా ఎందరికో ప్రాథమిక విద్యను బోధిస్తున్న చరిత్ర ఈ సెయింట్ జోసెఫ్ ప్రాథమిక పాఠశాలకు ఉంది. నా పేరు ఆకిబుద్దీన్.
106 సంవత్సరాల మీ సేవా జీవితం మా ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకు ఎంతో సహాయపడింది. ఎంతమందికో ఉన్నత స్థాయికి చేర్చింది. అందుకు గాను మీకు మా ధన్యవాదాలు. అలాగే మీ సేవలు మాలాంటి వారి జీవితాలకు మార్గచూపురులై ఉండాలని సెయింట్ ఆన్స్ మద్రాస్ సభ మఠకన్నెలను విన్నవించుకుంటున్నాను. జీవజలంబుల మధురం చవి చూడగను ప్రేమను పొందగా చేరితి వీక్షగా జీవజలంబుల మధురం చవి చూడగను ప్రేమను పొందగా చేరితి వీక్షగా అందుకొనము పీఠముపై హృదయపు కానుక ఈ నిమిషం అందుకొనము పీఠముపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడదా ఈ స్తుతి గీతం ప్రేమ స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వెల్చేయండి ఈ బలిపీఠముపై జీవన బలి అర్పించా చేరితి సన్నిధికి ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, కేతేపల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాల్వ శౌరయ్య మరియు చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానం. ఫాదర్ కాల్వలీనో, సిస్టర్ వెరోనికలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తాతయ్య, నాన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బిలి విచారణ, స్థిరనిధి దాతలు గుంటా రాజేష్ కుమార్, దివ్య రోజా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటా విజయ్ విహాన్, పునర్విత, గుంటా విజయరావు, జయమ్మ, కళావతి, మరియమ్మ, జెస్సి, గండుపల్లి నిర్మల, బాలశ్రావ్య వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఫాదర్ గండిపల్లి జయరాజు, గండిపల్లి ప్రసాదరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం, నగరం పాలెం విచారణ, చవ్వాకుల పద్మ, స్రవంతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని సలువాది రాజయ్య, శోభన్,
చవ్వాకుల బాలయ్యన్నయ్య, చవ్వాకుల ప్రశాంతి, శౌరయ్య, ఇన్యాసమ్మ, రాజేశ్వరరావు, రవి, అన్వేష్ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాయవెల్లూరు మేత్రాసనం, క్రిస్టియన్పేట్ విచారణ. శ్రీమతి ఎలిజబెత్ రాణి మరియు డొమినిక్ డిసౌజా గార్ల కుటుంబంలో మరియు వారి కుమారుడు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన వలన దేవుని ఆశీస్సులు ఈ కుటుంబాల మీద నిండుగా మెండుగా ఉండాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. రాయవెల్లూరు మేత్రాసనం, క్రిస్టియన్పేట్ విచారణ. శ్రీమతి అప్లోనియా అరుమైదాస్ కుటుంబంలో మరియు వారి బిడ్డల కుటుంబాలు దేవుని యందు దీవించబడాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన వలన వారి కుటుంబాలు దేవుని వరాలను నిండుగా పొందాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెంగల్పట్ మేత్రాసనం, మానంబది విచారణ. శ్రీమతి ఎన్.ఎం. బెర్నాడమ్మ జోసెఫ్ గార్ల కుటుంబంలో మరియు వారి బిడ్డల కుటుంబాలకు ఆ దేవాతి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ఫలితంగా వారి కుటుంబాలు మెండుగా దీవించబడాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు అబ్రహాము ఏ విధంగా మనకు ఆదర్శంగా ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క దివ్య పూజలో మనం ప్రత్యేకంగా అన్నమ్మ మఠ సంస్థను స్థాపించిన ధన్యజీవి తాటిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరిస్తూ ఉన్నాం. మన యొక్క స్థానిక తిరుసభలో జ్ఞానమ్మ గారిని ఒక ఆదర్శముగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మన విశ్వాసాన్ని జీవించాలి, దేవుడిచ్చిన పిలుపును ఏ విధంగా మనం అనుసరించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆ జ్ఞానమ్మ గారి యొక్క జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో జ్ఞానమ్మ గారిని స్మరిస్తున్న సందర్భంలో మనందరం కూడా ఆమె ఆదర్శాన్ని తీసుకొని మరి ముఖ్యంగా ఆ యొక్క ధన్యురాలైనటువంటి జ్ఞానమ్మ గారికి పునీత అంతస్తును కూడా దేవుడు దయచేయాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఆయన యందు విశ్వాసమున్న మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా నునర్చునని వ్రాయబడి ఉన్నది. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుని స్తుతించి తన విశ్వాసం నందు దృఢపడెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకముండెను. ఆ కారణంచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతునిగా అంగీకరింపబడెను. కానీ అతడు నీతిమంతునిగా అంగీకరింపబడెను అను మాటలు అతనికొక్కనికి కొరకే వ్రాయబడలేదు. నీతిమంతులుగా అంగీకరింపబడవలసిన మనలను గూర్చి కూడా అవి వ్రాయబడినవి. ఏలైనా మన ప్రభువగు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమున్నది. మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులుగా ఉనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరిచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. అందరూ ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. ఆయన మనను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరంతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనలను స్మరణకు తెచ్చుకొనెను. అందరూ ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను గావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా జీవించున్నట్లు చేసినదని మన పితరుడు అయిన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. అందరూ ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలైనా ఏలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు 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 రక్షకుడు యేసు. నీతిమంతుడు. హరే హల్లెలూయా 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 హరే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనము వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఎలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలయను? పంటలు భద్రపరుచుకొనుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందున ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకొందను, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథంలో మొట్టమొదటి కీర్తన 2 త్రోవల గురించి మాట్లాడుతూ ఉంది. దేవుని నమ్మి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించి జీవితాన్ని ఫలింపచేసుకునేవాడు, దేవుడు లేడని దేవుని యొక్క ఆజ్ఞలను లెక్కపెట్టక తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడు. దేవుని నమ్మిన వాడి యొక్క జీవితం నది ఒడ్డునే నాటబడినటువంటి ఫలించి జీవితంలాగా ఉంటుందని, నిరంతరము కూడా అన్ని కాలాలలో ఆ జీవితం ఫలిస్తుందని, దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించినవాడు, దేవుడు లేడనే భావంతో జీవితాన్ని జీవించేవాడు ఎండిపోయినటువంటి చెట్టులాగా నిష్ఫలమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడని చెప్తూ ఉంది. ఈనాటి 2 దైవగ్రంథ పఠనాలు ఈ 2 త్రోవలను మనకు చూపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం పౌలు గారి మాటల ద్వారా అబ్రహామును చూపిస్తూ ఉంది. అబ్రహాము ఫలించేటువంటి వృక్షము లాంటి వాడు. ఎందుకని అబ్రహాము గారి యొక్క జీవితం ఫలించిందంటే, తను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. దేవుని యొక్క మాట ప్రకారం తనకున్న సమస్తాన్ని, తన యొక్క గృహాన్ని, తన యొక్క ఇంటిని, తన యొక్క స్థలాన్ని వదిలి దేవుడు చూపించేటువంటి స్థలానికి ప్రయాణం ప్రారంభించాడు. దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుందని నమ్మి దేవుడు తన జీవితంలో తనకు ఇచ్చేదానికై ఆశిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేశాడు. తనకున్న దానికంటే, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం తనకిచ్చేదానికంటే దేవుడు తనకిచ్చేదే విలువైనదని గ్రహించి ఆ దేవుడు తనకు ప్రసాదించేటువంటి భాగ్యానికై తనకున్న సమస్తాన్ని వదిలి ఆ విశ్వాస ప్రయాణాన్ని ఆయన ఆరంభించాడు. దేవుని యందు, దేవుడు తనకు వసగేదాని యందు, దేవుని ప్రమాణాల యందు తనకున్నటువంటి నమ్మిక, ఆశ ఆ విశ్వాస ప్రయాణాన్ని కడవరకు పరిపూర్ణంగా నడిపించింది. అందుకే ఈనాటికి కూడా అబ్రహాము గారు
మన విశ్వాసానికి తండ్రి, విశ్వాసానికి ఆయన గొప్ప మాతృకగా ఉన్నాడు. ఆయన జీవితం దేవుణ్ణి నమ్మి ఫలించింది, దేవుడిచ్చేది ఆశించి ఫలించింది. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు చెప్పేటువంటి ఉపమానంలో మరొక జీవిత విధానాన్ని, మార్గాన్ని చూస్తున్నాం. ఈ మార్గం నిష్ఫల్మషమైనటువంటి మార్గం, ఫలించినటువంటి మార్గం. లోభితనంతో జీవించినటువంటి ధనికుడు ఈ లోకం ఇచ్చేదాన్ని ఆశించాడు. ఈ లోకంలో సిరి సంపదలను ఇంకా ఎంత ఎక్కువగా దాచాలని ఆశించాడు. తనకున్నది సరిపోతుంది, మిగతాది ఇతరులతో పంచుకుందామనేటువంటి భావన రాలేదు. ఇంకా ఎక్కువగా సంపాదించి, ఇంకా ఎక్కువగా దాచుకొని తన జీవితం ఆ విధంగా ఫలిస్తుంది, పరిపూర్ణమవుతుందని అనుకున్నాడు. కానీ దేవుడు ఆ లోబితో చెప్పినటువంటి మాట, ఓరి పిచ్చివాడా, ఈ రాత్రికి నువ్వే మరణిస్తే నువ్వు సంపాదించి దాచిందంతా ఏమవుతుంది? బహుశా మన జీవితాల్లో కూడా మనలో చాలామంది ఇటువంటి అవివేకంగా జీవిస్తూ ఉండవచ్చు. ఈ లోకం ఇచ్చేటువంటి సిరి సంపదలే జీవితానికి సమృద్ధి కలిగిస్తాయనే భావనలో మనం జీవించవచ్చు. కానీ ప్రభు ఈ యొక్క ఉపమానం చెప్పే ముందు తను చెప్పినటువంటి మాట, జాగరూకతతో జీవించండి. ఎందుకంటే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. దేవుడు మనకు ప్రసాదించే మానవ జీవిత సమృద్ధి ఈ లోకం ఇచ్చే సిరి సంపదల్లో లేదు. కానీ దేవుడు మనకు ప్రసాదించేటువంటి ధన్య జీవితం మీద ఆధారపడి ఉందని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనం మన జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన మార్గంలో నడిచేవారిగా మన జీవితాల్లో సమృద్ధిని సాధించాలంటే, పరిపూర్ణంగా మన జీవితాలు జీవించాలంటే మనం దేవుని యందు నమ్మకాన్ని కలిగి, దేవుడు మనకు ప్రసాదించేది ఆశిస్తూ ఆ దేవుని వైపు, దైవరాజ్యం వైపు మనం ప్రయాణం చేయాలి. ఆ దేవుడు మనకు ప్రసాదించే దైవరాజ్యం వైపు మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి లౌకికమైన సిరి సంపదల యొక్క విలువ తక్కువ అవుతుంది. మన దృష్టి ఎప్పుడైతే దేవుని మీద ఉంటుందో అప్పుడు ఈ లోకం మనకిచ్చే దాని యొక్క విలువ తక్కువ అవుతుంది. కానీ మన దృష్టి దేవుని మీద, దేవుడు ప్రసాదించే దైవరాజ్యం మీద కాకుండా ఈ లోకం వైపే మన దృష్టి ఉంటే ఈ లోకమే సమస్తంగా అనిపిస్తుంది. ఈ లోక సిరి సంపదలు చాలా విలువైనవిగా, ఆకర్షణీయంగా కనబడతాయి. అందుకే ఈరోజు దైవ గ్రంథ పఠనాలు మనల్ని పిలుస్తున్నట్లుగా అబ్రహాము యొక్క ఆదర్శాన్ని తీసుకొని క్రీస్తు ప్రభు మనకు బోధించే సత్యాన్ని గ్రహించి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన అనుచరులుగా మన దృష్టిని దేవుని మీద, దైవికమైనటువంటి దైవరాజ్యం మీద, దైవిక జీవితం మీద మనం దృష్టిని సారించి ఈ లౌకిక సంపదలను సరైన విధానంలో వినియోగిస్తూ అవి మన ఆత్మీయ జీవితానికి సహాయపడే విధముగా వాటిని మనం ఉపయోగించి మన జీవితాన్ని దేవుని యందు జీవించమని పిలుస్తూ ఉన్నాయి. ఈరోజు మనం తాటిపత్రి జ్ఞానమ్మ గారిని స్మరిస్తున్నాం. ఈమె ఒక గృహస్థ క్రైస్తవురాలైనా కానీ గొప్ప మఠ సంస్థను, అన్నమ్మగారి మఠ సంస్థను స్థాపించింది. ఈమె ఆ ఆరంభ సమయంలో, ఈ సభను స్థాపించిన ఆరంభంలో, తరువాత కాలంలో గొప్ప నాయకురాలిగా తన జీవితాన్ని జీవించి ఈ మఠ సంస్థను కూడా గొప్ప నాయకత్వంలో ముందుకు నడిపించింది. ఈనాటి దైవ గ్రంథాల నేపథ్యంలో నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. నాయకత్వం అంటే దేవుని మీద దృష్టి సారించి దేవుడు ప్రసాదించే లోతైన జీవితాన్ని ఆశించి అటువంటి ఆశను మన చుట్టూ ఉన్న వారిలో కూడా, మన అధికారంలో ఉన్న వారి మీద కూడా ఆ ప్రభావం వచ్చే విధంగా మనం ప్రయత్నించాలి. కనుక మంచి నాయకుడు, నాయకురాలు దేవుని మీద దృష్టి సారించిన వాళ్ళు అవుతారు.
తమ దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఆ దేవుని మీద దృష్టి సారించి దేవుడిచ్చేదాన్ని ఆశించే విధముగా చేస్తారు. జ్ఞానమ్మ గారు ఆ విధంగా ఫలితాన్ని సాధించింది. తన యొక్క దృష్టిని లౌకికమైన సంపదల మీద కాకుండా దేవుని మీద, దైవీక జీవితం మీద దృష్టిని కేంద్రీకరించి తన యొక్క మఠ సంస్థ ద్వారా ఎంతోమంది జీవితాలను దేవుని వైపు మరల్చి దేవుని మీదే దృష్టిని కలిగి ఉండే విధముగా ఆమె ఎంతో కృషి చేసింది. ఆ విధంగా ఆమె గొప్ప నాయకురాలిగా మనకు కనిపిస్తుంది. రెండవదిగా ఆమె గొప్ప నాయకురాలిగా ఉన్నటువంటి లక్షణం ఆమె నాయకత్వాన్ని ఆమె నడిపించిన విధానంలో మనకు కనబడుతుంది. గొప్ప నాయకుడు, నాయకురాలు అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించటం కాకుండా తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించి, వారిని ఆదరించి, వారికి సముచితమైన స్థానాన్ని కలిగించి, అందరినీ కూడా పరిగణనలోనికి తీసుకొని అందరి యొక్క అభిప్రాయాన్ని సేకరించి అందరితో కలిసి ముందుకు సాగే ప్రయత్నాన్ని చేస్తారు. జ్ఞానమ్మ గారు కూడా అటువంటి నాయకత్వాన్ని జీవించింది. అందరికీ సముచితమైన స్థానాన్ని ఇస్తూ అందరితో కలిసి ప్రయాణాన్ని సాగించే ప్రయత్నాన్ని చేసింది. ఈ విధంగా ఆమె యొక్క జీవితం మనకు ఒక ఆదర్శంగా ఉంది. ప్రస్తుత కాలంలో మనందరం కూడా తిరుసభ అంతా కూడా, ప్రపంచమంతా సినడాలిటీ గురించి మాట్లాడుతూ ఉంది. సహవాస ప్రయాణం, విశ్వాస జీవితం అంటే అందరూ కూడా కలిసి సమానంగా ప్రయాణం చేయటం. దీనిలో తిరుసభలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం, నడక చాలా ముఖ్యమైంది. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మనం ఇటువంటి సహవాస జీవితాన్ని ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత తిరుసభలో జీవించాలంటే జ్ఞానమ్మ గారు చూపిన మార్గం ఒక ఆదర్శంగా మనందరికీ ఉంది. కనుక మనం కూడా మన దృష్టిని దేవుని మీద, దేవుని యొక్క దైవరాజ్యం మీద కేంద్రీకరించి మన చుట్టూ ఉన్నటువంటి సంపదలను, దేవుడు మనకిచ్చే వనరులను అన్నిటినీ కూడా దేవుని వైపు నడిచేందుకు ఉపయోగపడే విధముగా మన జీవితాలను మనం జీవిస్తే జ్ఞానమ్మ గారిలాగా మన జీవితం కూడా సమృద్ధిగా, సంపూర్ణంగా ఉంటుంది. ఆ విధంగానే జీవిత సమృద్ధి సాధ్యమవుతుంది. కనుక ఈనాటి దివ్య పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. జ్ఞానమ్మ గారికి దేవుడు ఆ యొక్క పునీత అంతస్తును ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆమె వలె మనం కూడా ఆ దేవుని మీద దృష్టిని కేంద్రీకరించి మన జీవితాలను దైవరాజ్యం వైపు నడిపేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుదాం. అమృతమే నీ హృదయం అర్పింతునా సా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు దయచేయి దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని పడేదేముగాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవుడు ఆనాడించెను మన్నాబో
పునీతి ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యుల మగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలపే